గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ సరదాగా ఆఫీస్‌కి నడుచుకుంటూ ఎళ్ళాను. అప్పుడప్పుడు నడుచుకుంటూ ఎళ్తా. ఎందుకంటే కొంచెం ఫ్రెష్ ఎయిర్ వింటర్ ఒకటొచ్చేస్తుంది. మళ్ళీ నడిచే అవకాశాలుండవు మనకి. సో, అందుకనే అండ్ దట్ టూ మనోళ్ళకి ఒక వాకింగ్ టూర్ చూపిద్దాం ఆఫీస్‌కి ఎట్లా ఎళ్తానని. మనకి ఒక 15 మినిట్స్ డిస్టెన్స్ అనమాట వాక్ అంతే ఆఫీస్‌కి. దానివల్ల అప్పుడప్పుడు ఎళ్తా ఉంటా ఇలాగ. సో, ఏంటంటే ఎప్పుడు నడుచుకొని ఎళ్తున్నప్పుడైనా నాకు డౌట్ ఉండేది. ఏంటి ఈ వింటర్‌లో ఈ ట్రీస్, యానిమల్స్ ఎట్లా సర్వైవ్ అవుతాయిరా బాబు! ఎందుకంటే చచ్చిపోయినట్టు కనిపిస్తాయి ట్రీస్ అన్నీ మీరు వీడియోస్‌లో చూస్తుంటే. మళ్ళీ సమ్మర్ వచ్చినప్పటికి బూమ్! మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అనమాట. సో, ఎట్లా సర్వైవ్ అవుతాయి అని రీసెర్చ్ చేస్తే మనకు కొన్ని తెలిసినాయన్నమాట. ఇవి కొన్ని సర్వైవల్ స్ట్రాటజీస్ వాడతాయి. సో, ట్రీస్‌కొచ్చేసి మనం ఆకులు రాలిపోతాయి అనుకుంటాం. కానీ అది రాల్చేస్తది. ఎందుకు అంటే లెస్ వాటర్ యాక్టివిటీని లిమిట్ చేసుకోవడానికనమాట. సో, లెస్ వాటర్ లాస్ ఈక్వల్ టు మోర్ ఎనర్జీ సేవింగ్ అనమాట కదా! సో, దానివల్ల. అండ్ సెకండ్ వచ్చేసి డార్మెన్సీలోకెళ్ళిపోతాయి. అంటే స్లీప్ మోడ్ అనమాట. కంప్లీట్‌గా ఎటువంటి యాక్టివిటీ లేకుండా స్లీప్ మోడ్‌లో ఉంటే ఏంటి? న్యూట్రియంట్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి. కొన్ని ఎక్కువ రోజులు అలాగా సర్వైవ్ అయిపోయిద్ది వింటర్‌లో. థర్డ్ నెక్స్టొచ్చేసి యాంటీ ఫ్రీజ్ ఇన్ సాప్. సాప్ అంటే మనకి బ్లడ్ ఎలాగా? అలాగే సాప్ అనేది ఫ్లూయిడ్ మొక్కల్లో అనమాట. లైక్ ట్రీస్‌లో గూడా. సో, ఈ సాప్ అనే ఫ్లూయిడ్ ద్వారా వీటికి న్యూట్రియంట్స్ మొత్తం ట్రీ అంతా సప్లై అవుతాయి. సో, ఈ సాప్ ఫ్రీజ్ అయిపోద్ది కదా వింటర్‌లో. అది ఫ్రీజ్ అవ్వకుండా ఉండడానికి కొన్ని కెమికల్స్ అండ్ ఇవి ఏమంటారు? కొన్ని కెమికల్స్, కొన్ని షుగర్స్ రిలీజ్ చేసుకుంటదనమాట. సో, దానివల్ల సర్వైవ్ అయిపోద్ది. ఇంకా యానిమల్స్ అయితే రకరకాల హ్యాబిట్స్ మార్చుకుంటాయనమాట. ఈటింగ్ హ్యాబిట్స్. డియర్స్ నార్మల్‌గా జింకలు ఏం తింటాయి? ఆకులు, చిన్న చిన్న మొక్కలు. కానీ వింటర్‌లో అయి దొరకవు కదా! అవన్నీ మంచుతో కప్పుకుపోతాయి. సో, ఇవేం చేస్తాయంటే చెట్టు తొర్రలు తినడం అలాంటివి అలవాటు చేసుకుంటాయి. చిన్న చిన్న ఉడతలైతే ఈ నట్స్ ఇట్లాంటివి దాచుకుంటదనమాట సమ్మర్‌లో. సో, అలాగా. కొన్ని బియర్డ్స్ లైక్ ఎలుగుబంట్లు అట్లాంటివి ఎక్కువ తింటాయనమాట. ఎక్కువగా తినేస్తాయి సమ్మర్‌లో. తినేసి అలాగా ఫ్యాట్‌నంతా కూడా దాచుకుంటది. సో, మెల్లమెల్లగా ఫ్యాట్ యుటిలైజ్ అవుద్ది. ఇవి హైబర్నేషన్‌లోకి ఎళ్ళిపోతాయి. అంటే స్లీప్ మోడ్. కంప్లీట్‌గా లాంగ్ టర్మ్ స్లీప్‌లోకెళ్ళిపోతాయి. దానివల్ల ఏంటంటే ఎనర్జీ లాస్ అనేది ఎక్కువుండదు. కొంచెం వార్మ్‌గా ఉంటాయన్నమాట అట్లా. ఇంకా కొన్ని కొన్ని బర్డ్స్ లాంటివయితే మైగ్రేట్ అయిపోతాయి వార్మర్ ప్లేసెస్‌కి. మనం అనుకుంటాం మనుషులకైనా కష్టాలని. అందరికీ అవే కష్టాలు. కాకపోతే కొన్ని సర్వైవల్ స్ట్రాటజీస్ వాడి అలా సర్వైవ్ అవుతాయి. సో, మనకు కూడా ఏమైనా కష్టాలొస్తే టేక్ యూర్ టైమ్. మళ్ళీ మన టైం మనకొస్తది. మంచి టైం. సో, దెన్ మనం మళ్ళీ రీగ్రో అవ్వచ్చనమాట. కనిపిస్తుంది గదా! అదే మన ఆఫీసు. కొంచెం సబ్‌స్క్రైబ్ అయితే నాకు కొంచెం మోటివేటింగ్‌గా ఉంటది. విల్ బ్రింగ్ బెటర్ కంటెంట్. సీ యూ ఎవ్రీవన్. టేక్ కేర్.